మన ఇంటికి వచ్చే అన్నం ఎలా వస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. దాని గురించి తెలుసుకునే ముందు ఈ గ్రామ అందచందాలు ఎలా ఉన్నాయో చూడండి. ఆహా, అద్భుతం కదా! గ్రామ అందచందాలు ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇలాంటి అందచందాలు గ్రామాల్లో ఫ్రీగా చూడవచ్చు, కానీ అదే పట్టణాల్లో అయితే డబ్బులు పెట్టి చూడాల్సిన పరిస్థితి ప్రజెంట్ ఉన్నది. అవునంటారా కాదంటారా? ఇది నిజం. నిజమైన ప్రకృతి గ్రామాల్లోనే ఉంటుంది. మనకి ఇంటికి వచ్చే ఆహారం పొలాల్లో ఇలా మొదలవుతుంది. గ్రామంలోని రైతు మొదట భూమిని సాగు చేస్తాడు. తర్వాత వర్షాకాలం రాగానే నాణ్యమైన విత్తనాలు తీసుకొచ్చి పొలంలో చల్లుతాడు. రైతు ఇలా పంట మొదలు పెడతాడు. రైతు పొలంలో ఎరువులు చల్లుతాడు. పంట ఎదగాలంటే ఎరువుతో పాటుగా నీటి ప్రాముఖ్యత కూడా ఎక్కువగా ఉన్నది. అందుకనే పొలాల్లో నీరు పెడతా ఉంటారు. నీరు లేకపోతే పంట ఎండిపోతుంది. వర్షాలు పడటం పంట పొలాలకు చాలా ఎదుగుదలని ఇస్తుంది. చూసారా పంట పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో. కొన్ని నెలల తర్వాత పంట చేతికొస్తుంది. పొలాల్లో రైతులు ఆ పంటని కోస్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆ ధాన్యపు కుప్పలను ట్రాక్టర్లో లోడ్ చేసి కల్లానికి తీసుకెళ్ళి అక్కడ రాల్పుతారు. రాల్పిన ధాన్యాన్ని బస్తాలలో లోడ్ చేసి రైస్ మిల్లులకి ట్రాక్టర్ల సహాయంతో పంపిస్తారు. అక్కడ ఆ వడ్లను బియ్యంగా మార్చి మళ్ళీ ఆ బియ్యాన్ని అనేక గ్రామాలకు పట్టణాలకు సరఫరా చేస్తారు. ఇలా రైతు కష్టాలతో మన ఇంటికి అన్నం వస్తుంది. రైతు లేకపోతే మనకు అన్నం లేదు. కాబట్టి అన్నదాతకు ఒక లైక్ చేయండి.